రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ మనం చూసి నేర్చుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఇప్పుడు మీరు మీ హోమ్లోనే చేసుకోవచ్చు. మొదటిగా కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ని సన్నగా తరిగి ఆనియన్స్ని అయితే యాడ్ చేయండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రాగానే మిర్చిని యాడ్ చేయండి. కళాయిలో గరిటెను అట్లానే మూచేస్తూనే ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే ఈవెన్గా కుక్ అవ్వదు అనమాట. సో మూచేస్తున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దానికి యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కళాయిని అట్లానే మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. గరిటె తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే అడుగంటుంది. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. నేను కుమారి బిర్యానీలో బిర్యానీ ఎక్కువగా తీసుకురావడానికి కారణం ఇదే. వీళ్ళు 3 times వాష్ చేస్తారు, అది కూడా నిమ్మకాయ సాల్ట్ కళ్ళుప్పు కలిపి 3 times వాష్ చేస్తారనమాట. అందుకే అంత ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళ దగ్గర చికెన్. సో ఇక్కడ టేస్ట్ కూడా ఫ్రై అయితే నాకు చాలా బాగా ఇష్టం. ఆ తర్వాత మీరు దీనిలో కొంచెం సాల్ట్ అయితే కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా డ్రై రోస్ట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈవెన్గా ముక్క లోపలికి వెళ్ళడం కోసం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ముక్కలు లోపలికి వెళుతుంది. ఫైనల్గా టమాటాని యాడ్ చేయండి. టమాటాని యాడ్ చేసి కరివేపాకును కూడా యాడ్ చేసి ముక్కలు దగ్గరగా ఉడికిపోయి మీకు ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని అలా ఉంచండి. ఆ తర్వాత కారం, పసుపు, గరం మసాలా, అలానే ధనియాల పొడి వీటిని యాడ్ చేసుకొని కొంచెం సేపు అలానే వదిలేసేయండి. దీనికి మూత ఏం పెట్టవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీరు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కుమారి బిర్యానీ వాళ్ళు చాలా హైజెనిక్గా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి నేను చెప్పానని కాకుండా మీరు ఒక్కసారి అయితే ఈ ప్లేస్ని విజిట్ చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. రామలింగేశ్వర్ నగర్ కట్ట పుట్ట రోడ్ ఆపోజిట్లో కొంచెం ముందుకెళ్తే చర్చ్ వస్తుంది. చర్చికి ఇవతలే మీకు వీళ్ళ శ్రీ కుమారి బిర్యానీ అనే బోర్డు కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర ఫ్రై వేరే లెవెల్లో ఉంటుంది. ఫ్రై, రోస్టు, దమ్ము అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించేది ఫ్రై అనమాట. ఫ్రై బిర్యానీ చాలా బాగుంటుంది. 130-150 రేంజ్లో ఉంటుంది. సో వీళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు అవైలబుల్గా ఉంటారు. సో మీకు 12:30 కల్లా మీకు ప్రిపేర్ అయిపోతుంది బిర్యానీ. వన్స్ అయితే శ్రీ కుమారి బిర్యానీలో ఫుడ్ టేస్ట్ అయితే ఒక్కసారి చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది వీళ్ళు బిర్యానీ. ఇది నేను చెప్పడం కాదు, మీరు తిన్న తర్వాత రివ్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ.